ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమన్వయ సమావేశానికి ఎన్డీఏ కూటమికి చెందిన 3 పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీలో ఆదేశానుసారం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యాచరణ రూపొందించారు. ఈ సమావేశంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. ఈరోజున రాష్ట్రంలో ఉమ్మడిగా ఏర్పడి ఉమ్మడికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఉమ్మడి పోరాటం చేయాలి, ఒక రాక్షసుని గద్దె దించాలి అనే ఏకైక ధ్యేయంతో 3 పార్టీలు కలిపి ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రజలందరి బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి ఏదైనా సరే ఈ రాష్ట్రంలోనే ఒక ఉమ్మడి ప్రభుత్వం. ఈరోజు ఈ సమన్వయ కమిటీ ఏదైతే పెద్దలు ఈరోజు సమన్వయ కమిటీ భేటీకి చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే గొరగం శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోలవరం కన్వీనర్గా ఉన్నారు, అలాగే సిరి బాలరాజు గారు ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మన ఉమ్మడి అభ్యర్థి మనకి 3, 6, 18 త్రిమూర్తులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు. ఈ 3 శక్తుల యొక్క కలయిక ఈరోజు ప్రజలకి అట్టడుగునున్న అంత్యోదయ, అట్టడుగు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే ఈ కలయిక. పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగము. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో 2024 ఎన్నికలకి ఎన్డీఏగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం నుంచి నాకు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే ఒక ఆలోచనతో, అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వంతో ఈరోజు ఈ ప్రాంతాన్నంతా సస్యామలంగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు 3 నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు 3 పార్టీ నాయకులందరం కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నన్ను గెలిపించడానికి కూడా అందరూ కూడా సాయశక్తుల కృషి చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ముందుగా టీడీపీ నాయకులకు, బీజేపీ